అందరికీ నమస్కారం. నేను మీ రైతు మనమణి. రైతే రాజు, జై కిసాన్, జై హింద్. ఈరోజు మనం చూస్తున్న వీడియోలో యాలకుల గురించి. మన భారతదేశంలో ముఖ్యంగా యాలకులు ఏ ఏ ప్రాంతాల్లో పండుతాయో చూసుకున్నట్లయితే కనుక మొట్టమొదటి స్థానం కేరళకి ఉంది. భారతదేశం అంతా కూడాను 70% అనేది ఈ యాలకులే మన దేశంలోనూ విదేశాలకి ఎక్స్పోర్ట్ చేయబడుతున్నాయి. కేరళలో ఏ ప్రాంతం చూసుకున్నట్లయితే కనుక ఇడుక్కి జిల్లాలో వండర్మేడ్ అనే ప్రాంతంలో ఉన్న యాలకులు అనేవి మంచి క్వాలిటీవి. ఆ తర్వాత కర్ణాటక స్టేట్లో చూసుకున్నట్లయితే కూర్గు మరియు చిక్కమంగళూరు అనే ప్రాంతంలో మంచివి దొరుకుతాయి. దీని తర్వాత చూసుకున్నట్లయితే తమిళనాడులో ఉన్నటువంటి బోడి నాయకనూరు, పళని కొండలు, వీటిల్లో ఈ యాలకులు అనేవి పండిస్తూ ఉంటారు. ఈ యాలకులు మంచి క్వాలిటీ పేరు వచ్చేసరికి అలపి గ్రీన్ కార్డమమ్ అని అంటారు. ఇది చాలా పాపులర్ బ్రాండ్ అన్నమాట ఈ పేరు. తర్వాత చూసుకున్నట్లయితే మన తెలుగు రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో చూసుకున్నట్లయితే కనుక పెద్దగా వీటి పంట అనేది ఎక్కువగా పండించడం లేదు. దీనికి కారణం ఏంటంటే మనకి ప్రాంతాలు అనేవి సముద్ర మట్టానికి 600 నుంచి 1200 మీటర్ల ఎత్తులో ఉండాలి. ఎప్పుడూ కూడాను పొగమంచుతో నిండి ఉండాలి. సో అటువంటి ప్రాంతాలు ఆంధ్రప్రదేశ్లో చూసుకున్నట్లయితే కనుక మనకి అరకు వ్యాలీ అవి ఉన్నాయి, చింతపల్లి, అరకు వ్యాలీ. అందువల్ల అక్కడ ఏదో అలా కొద్ది మాత్రం పండిస్తూ ఉన్నారు. అరకు ప్రాంతంలో కూడా డైరెక్ట్గా యాలకులు పండించడం లేదు. అక్కడ మీరు చాలామంది చూస్తుంటారు కాఫీ తోటలు ఉన్నాయి. వాటి మధ్యలో ఇప్పుడు ప్రయోగాత్మకంగా ఈ పంట అనేది వేస్తున్నారు. అయితే క్వాలిటీ అనేది చాలా తక్కువ క్వాలిటీ మాత్రమే వస్తుంది. ఇక చూసుకున్నట్లయితే కనుక మనకి మార్కెట్ ధర ఎలా ఉంటుందని చూసుకుంటే వేలం పాటలో కిలో 2800 నుంచి 3200 వరకు కిలో ధర పలుకుతుంది. దీన్నే మనకి రిటైలర్స్ ఇక్కడ దాదాపుగా 8 నుంచి 10,000 రూపాయలకి అమ్ముతున్నారు మనం చూసుకున్నట్లయితే ఈ యాలకుల్ని. సో ఇప్పుడు ఈ యాలకుల వ్యాపారం ఎవరన్నా చేయాలని అనుకుంటే మనం ఎక్కడ కొంటే వీటి రేటు తక్కువగా ఉంటుంది అని చూసుకున్నట్లయితే కనుక హోల్సేలర్స్ దగ్గరికి వెళ్ళిన రేట్ ఎక్కువగానే ఉంటుంది. వీటి కొరకు మనం తమిళనాడు రాష్ట్రం వెళ్ళాలి. కేరళ బార్డర్లో ఉన్నటువంటి బోడి నాయకనూర్ ప్రాంతంలో ఈ యాలకులు అనేవి ప్రతిరోజు అక్కడ మార్కెట్ జరుగుతుంది, ఓపెన్ మార్కెట్. అక్కడికి వెళ్ళి మనం కొనుక్కోవచ్చు. ఆ తర్వాత కేరళలో స్పైసెస్ బోర్డు ఉంది మన భారతదేశం తరపున. అక్కడ ప్రతిరోజు కూడాను ఈ యాలకులు వివిధ సైజుల్లో ఉన్న వాటికి అక్కడ వేలం వేస్తారు. అయితే ఆ వేలం అనేది ఈ వేలం వేస్తారు ఆన్లైన్లో చూసుకొని. లైసెన్స్ ఉన్న ట్రేడర్స్కి మాత్రమే అక్కడ కొనుక్కునే అధికారం ఉంటుంది. మిగతా వాళ్ళు అక్కడ కొనుక్కోవడానికి వీలు పడదు. ఇటువంటి వాళ్ళు వెళ్ళాల్సింది, ఎటువంటి లైసెన్స్ లేని వాళ్ళు బోడి నాయకనూరు వెళ్తే కొద్ది మొత్తంలో కొనుక్కొని రావచ్చు. ఒక 10 కిలోలు 20 కిలోలు అలా. పెద్ద మొత్తంలో కావాలంటే ఈ ట్రేడ్ లైసెన్స్ తీసుకున్నట్లయితే కనుక కేరళ వాళ్ళు వేసేటటువంటి ఈ ఆక్షన్లో నేరుగా పాడుకోవచ్చు. ఇక్కడ ఉపయోగం ఏంటంటే నేరుగా రైతుల దగ్గర నుంచే మనం కొనుక్కోవచ్చు. అందువల్ల మనకి మంచి లాభాలు వస్తాయి, రైతులకు కూడా మంచి లాభం ఉంటుంది. ఇంకా చూసుకున్నట్లయితే కనుక మన దేశం నుంచి ప్రపంచంలో అనేక దేశాలకి యాలకులు అనేవి ఎగుమతి జరుగుతున్నాయి. అవి చూసుకున్నట్లయితే అరబ్ దేశాల్లో దుబాయ్, కువైట్, ఒమన్, ఖతార్ ఇటువంటి దేశాలు, తర్వాత అమెరికా, జర్మనీ, యూకే ఇటువంటి దేశాలు, మరియు జపాన్, మలేషియా, సింగపూర్ దేశాలు, ఇటువంటి దేశాలన్నిటికీ మన దేశం నుంచి యాలకులు అనేవి ఎక్స్పోర్ట్ చేయబడుతున్నాయి. రెండోది, ఈ యాలకులు సువాసన కొరకు మాత్రమే కాకుండా మనకి ఆరోగ్యానికి కూడా ఎంతో మేలుగా ఉంటుంది. ఇవి తినటం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది, గ్యాసు, ఎసిడిటీ లాంటివి తగ్గుతాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి.